హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చిక్కుడుకాయల కూర చేస్తున్నాం. ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈరోజు చిక్కుడుకాయల కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి అర్ధ కేజీ చిక్కుడుకాయలు. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలన్నీ ఇలా ఒలుచుకోవాలో చూడండి ఫ్రెండ్స్. దీనికి పీస్ వస్తుంది, ఈ పీస్ తీసుకుంటూ మనం ఒలుచుకోవాలి. ఈ చిక్కుడుకాయని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఏమన్నా పురుగు ఉంటే తీసేయాలి. ఇప్పుడు ఇది నీట్గా ఉంది ఫ్రెండ్స్, అంతే ఒలిచేస్తున్నాను. అన్నీ ఇలానే చూసుకొని ఒలుచుకోవాలి మనము. దీని లోపల పురుగు అనేది ఉంటుంది కాబట్టి అది మనము పీస్ అంతా తీసినాక అట్లా ఓపెన్ చేసుకొని మనం చూసుకొని ఒలుచుకోవాలి. అన్నీ ఇలా ఒలుచుకున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒలిచి పెట్టుకోవాలి ఇవన్నీ. ఇవి ఇప్పుడు మనం కడుక్కుందాము. 2-3 సార్లు కడుక్కోండి బాగా. చిక్కుడుకాయ కూరకు కావాల్సినవి టమాటాలు 4, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా మెంతం కూర వేసుకుంటే బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు మనం దీనికి కడుక్కుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కట్ చేసుకోవాలి. ఈరోజు నేను ఈ కూర కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఉడికించుకొని పెట్టుకోలేదు నేను. ఇప్పుడు డైరెక్ట్ కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతాయి. తాలింపు వేస్తే దాంట్లో ఉడికేస్తాయి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్కి ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. దీనికి 4 స్పూన్లు ఆయిల్ పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, 4 స్పూన్లు ఆయిల్ వేసినాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేయాక మనం ఉల్లిగడ్డలు వేసుకుందాము. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇట్లా వేగాక కొద్దిగా కలర్ మారినాక మనం మెంతం కూర వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇవి ఒక 2 నిమిషాలు వేగినాక మనం టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం ఇట్లా మగ్గాలి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గినాక మనము ఇందులో చిక్కుడుకాయలు వేసుకుందాము. మనం కడిగి పెట్టిన చిక్కుడుకాయలు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. సగం స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూన్ కారం, సగం స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను.
3 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకుందాము. ఇదండి, ఈ గ్లాస్తో నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెడదాము. ఇప్పుడు ఇది 2 విజిల్లు వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. 2 విజిల్లకు ఉడికిపోతాయి ఇవి. వచ్చినాయి, బంద్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది 2 విజిల్లు. ఇప్పుడు ఆవిరంతా వెనక మూత తీసి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఆవిరంతా పోయింది. ఇప్పుడు మనం మూత తీసుకొని చూసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో కొంచెం స్టవ్ మీద పెట్టి దీన్ని ఉడికించుకుందాము ఒక 2 నిమిషాలు. ఒక 2 నిమిషాలు ఉడికితే ఈ నీళ్ళన్నీ ఉండిపోతాయి. కూర రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. చిక్కుడుకాయల కూర రెడీ అయింది ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.